కమిషనర్ గారికి నమస్కారం తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చిన కన్వీనర్లందరికీ కూడా నమస్తే అండి. మెయిన్ దేశం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా స్టూడెంట్స్ చేతిలో ఉంది, యువతరం చేతిలోనే ఉంది. భావితరాల భవిష్యత్ అంతా కూడా యువతరం చేతిలో ఉంది. మన 2025 TSCలో జరిగిన అవకతవకలు మనందరికీ తెలిసింది. ప్రతిరోజు పేపర్స్ లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ అందలేదు అక్కడ. అలాగే స్పోర్ట్స్ కోటాలో చూస్తే ఇక నమ్ముకోవాల్సిన అవసరమే ఉంది. అక్కడ ఏమంటే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కూడా అక్కడ ఉద్యోగం సాధించలేకపోయారు. అలాగే మరి పేకాట ఆడుతున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారన్నది విని నాకు చాలా నవ్వుకున్నాం. అంటే పేకాట కూడా స్పోర్ట్స్ లో జాయిన్ చేశారంటే మరి నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. కాబట్టి విద్యార్థులకు న్యాయం జరగాలంటే మనందరం నడుము బిగించాలి. విద్యార్థుల పక్షాన మనందరం పోరాడాలి. వీఆర్ విత్ యు అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. మన జంతర్ మంతర్లో మనం చూసాం విద్యార్థులు ఎంత పెద్ద ఎత్తున బయటకు వచ్చారో, యువతను ఎంత ఎత్తున వచ్చిందంటే ఎంత వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగానే బొద్దింకలు అంటే చాలా చులకన భావం. కానీ మేము బొద్దింకలమే, మేము సామాన్యులమే, మేము బలహీనులమే. కానీ దేశాన్ని బాగు చేసుకోవాల్సిన వాడు మేమంటూ చెప్పి వాళ్ళ శక్తిని ఒక చాటి చూపించారు. బలవంతమైన సర్పం చలిచీవుల చేతిలో చావదేశమతి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ప్రభుత్వాలు ఎంత బలంగా ఉన్నా కూడా మనం బలహీనులం కాదు. చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న నిరుద్యోగులు ఎంతో మంది పోరాడారు. వాళ్ళకి చాలా మంది సపోర్ట్ చేశారు దేశంలో. అలాగే మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకి, కాబోయే టీచర్స్ కి మన సపోర్ట్ తెలియజేద్దామండి. అలాగే మరి ఏదైతే నిర్ణయించారో నిరసనలు, వాటన్నిటిలో కూడా మనందరం పాల్గొని దాన్ని విజయవంతం చేద్దాం. కాబోయే టీచర్స్ కి సపోర్ట్ ఇద్దాం, అలాగే విద్యార్థులకి సపోర్ట్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు చాలా నిరాశల్లో ఉన్నారు. విద్యార్థులైతే ఎంత కష్టపడి చదువుకుంటున్నారో, ఎంత కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, పేపర్ లీకేజ్ వల్ల కానివ్వండి, ఇలా ఉద్యోగాల్లో అవకతవకల వల్ల కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. రాబోయే తరానికి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. ఏంటంటే భావి తరాలు మీ చేతుల్లో ఉన్నాయి, మా తర్వాత తరం మీరు, మీ చేతుల్లో ఉంది భవిష్యత్తు అని చెప్పి వాళ్ళకి మనం సపోర్ట్ గా నిలబడ్డామంటే వాళ్ళంతా చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. అలాగే గత ప్రభుత్వం ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానన్నదో అది కూడా ఇంతవరకు జరగలేదు. దాని విషయంలో కూడా మనం గట్టిపట్టు పట్టకపోతే విద్యార్థులు నష్టపోతారు. ఆ విషయంలో కూడా మీ అందరి సపోర్ట్ విద్యార్థులకు కావాలి. విద్యార్థులు అంటే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సతీష్ కుమార్ రెడ్డి గారికి, స్టేట్ లీడర్స్ కి, అలాగే జిల్లా నాయకులకు, మండల నాయకులకు, జడ్పీటీసీలకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందు మేము అనుకోలేదు టౌన్ మీటింగ్ అంటే టౌన్ మీటింగ్ అనుకున్నాం, కానీ అనుకోలేదుగా నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి ఓట్లు తీసుకోవడానికి వచ్చిన మా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మనకి కేంద్రం నుంచి మనకి ఏదైతే ఆదేశాలు వచ్చినాయో ఈ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా నిరసన తెలపాలని మనకు తెలియజేస్తారు. 4 మండలాల్లో ఏ ప్లేస్లు అయితే ఏర్పాటు చేస్తారో వాటికి అక్కడ మహిళలే, విద్యార్థులే కాకుండా నియోజకవర్గ స్థాయి మహిళగా చెప్తున్నారు. మన పార్టీ మహిళలు అందరూ కూడా పాల్పొందేలా మీరందరూ కూడా మీ వైఫ్స్ ని, మీ సిస్టర్స్ ని, మన ఎంపీటీసీలు, మన వార్డ్ మెంబర్స్ కూడా ఉన్నారు కదండి, రిక్వెస్ట్ చేస్తున్నారు అందరినీ కూడా 4 మండలాల్లో కూడా అటెండ్ అయ్యేలా కృషి చేయాలని మీ అందరికి చేతులు ఎత్తి నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి మండలంలో కూడా మీటింగ్లు ఉంటాయి, మన సార్ గారు చెప్తారు, నేను కూడా తప్పకుండా అటెండ్ అవుతాను. మిగతా కార్యక్రమం మా నాయకులు నడిపిస్తారండి. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు టౌన్ హాల్ సమావేశం మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన నాయకులతో పాటు ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడానికి కారణం 2 ప్రధాన కారణాలు. ఒకటి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పోరుబాటు ఎందుకు చేస్తున్నామంటే డిఎస్సిలో జరిగిన అవకతవకలపైన మరి తక్షణమే
లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకంటే నీట్ ఎగ్జామ్లో మంత్రే మరి ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఆయన రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ లీకేజే కాదు, ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. అంటే అంతకంటే కూడా ఎక్కువ ఫ్రాడ్ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాబట్టి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ 6వ తారీఖున అనపర్తిలో రిలే నిరాహార దీక్ష, 7వ తారీఖు బిక్కువోల్లో ఒక రిలే నిరాహార దీక్ష, 8వ తారీఖు గొల్లల మావిడాడులో రిలే నిరాహార దీక్ష, అదేవిధంగా 9వ తారీఖు వచ్చేసి రంగంపేటలో రిలే నిరాహార దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రకంగా మరి ప్రోగ్రామ్ షెడ్యూల్ మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10వ తారీఖున బిక్కువోల్లో మరి మధ్యాహ్నం 3 గంటలకు బిక్కోలు వంతెన దగ్గర నుంచి బిక్కోలు శివారు వరకు కూడా మరి నిరసన ర్యాలీ జరుగుతూ ఉంది. కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి మరి ఈ డిఎస్సిలో చేసినటువంటి అక్రమాలు మరి తప్పనిసరిగా దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగులకి కూడా ఎన్నో రకాల మరి వాగ్దానాలు చేసి అవేవి కూడా అమలుపరచకుండా ప్రజలను మోసం చేయడం జరిగిందని, వీటన్నిటిపైన కూడా తక్షణం స్పందించాలని, అదేవిధంగా వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలుపరచాలని మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ తోటి మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలి. గతంలో మరి ఏ కార్యక్రమం జరిగినా కూడా అనపర్తిలో మరి వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చేసి ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేశారు. అదేవిధంగా బిక్కువల్లో జరిగే కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని అది కూడా దిగ్విజయం చేయాలని మేము